सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం భగవద్గీత 220వ క్లాస్లో ఉన్నాం. నేటి మన అంశం ఉపసంహార భాష్యం 5, జీవాత్మవాది పరమాత్మవాది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇంత వాదన పూర్వమీమాంసకునితో ఉత్తరమీమాంసకుడు లేదా సిద్ధాంతి వాదన ఇవన్నీ అవసరమా, ఇది నేర్చుకోబోతే ఏమిటి అని అనిపించవచ్చు. దానికి స్వామీజీ అద్భుతంగా జవాబు చెప్తారు. దీన్ని ఇంటలెక్చువల్ లగ్జరీ అంటారు. లగ్జరీ అవసరం లేకపోవచ్చు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, కానీ కొంతమందికి లగ్జరీ కావాలనిపిస్తుంది. ఉదాహరణకి ఏ బెంజ్ కారు ఎఫర్ట్ చేయలేని వాడికి ఇది లగ్జరీ, ఇది అనవసరం అంటాడు. అంత మాత్రాన బెంజ్ కార్ని అబాలిష్ చేయని అవసరం లేదు. కొనుక్కోగలిగిన వ్యక్తి, దాన్ని ఎఫర్ట్ చేయగలిగిన వ్యక్తి బెంజ్ కార్ని కొనుక్కుంటారు. ఇది లౌకికంగా. అదే బుద్ధిపరంగా చూస్తే ఇటువంటి వాదోపవాదాలను విని ఆస్వాదించగలగటం ఇంటలెక్చువల్ లగ్జరీ. ఆ ఇంటలెక్చువల్ లగ్జరీ ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని శంకర భాష్యం చెప్పడం అవుతుంది. ఆ శంకర భాష్యం నేర్చుకోవాలంటే బుద్ధి సూక్ష్మంగా పదునుగా ఉండాలి, పూర్తి ఏకాగ్రతతో వినాలి. సగం వింటే పూర్వమీమాంసకుడు అంటున్నాడా సిద్ధాంతం అంటున్నాడా అనే విషయంలో కన్ఫ్యూజన్ వస్తుంది. అందువల్ల ఇంటలెక్చువల్ లగ్జరీ ఉన్న వారికి ఈ వాదన, మీకు అది లేకపోతే మీరు ప్రశాంతంగా నిద్రపోండి క్లాసులో, కానీ గురక పెట్టకండి అని స్వామీజీ జోక్ చేస్తారు. కాబట్టి ఇంటలెక్చువల్ లగ్జరీ ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ భాగం చెప్పడం జరుగుతున్నది. అంతకుముందు శంకరాచార్యుల వారు గీతాసారం ఏమిటి అంటే, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కర్మ వల్ల సంసారం మాత్రమే అని కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలను 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉటంకించుకుంటూ వచ్చి, జ్ఞానులు ఏమాత్రం కర్మ చేయరు, అజ్ఞానులు మాత్రమే కర్మలు చేస్తారు, కర్మల్లో కూరుకుపోతారు అని చెప్పారు. దానికి అబ్జెక్షన్ రేస్ చేస్తారు ఒక పూర్వమీమాంసకులు. ఆ వాదన ఈ క్లాస్లో మనం చూస్తాము. ఇలా కర్మలు చేసే వారిని అవిద్యా కామ కర్మ అన్నారు శంకరాచార్యుల వారు. దానికి చాలా బాధపడతారు ఈ పూర్వమీమాంసకులు. అన్ని అజ్ఞానంతో కూడిన కర్మలు కాదు, అలా ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అంటారు. నిషిద్ధ కర్మ చెడ్డది, కామ్య కర్మ కూడా కొంత మేరకు చేయకూడదు, ప్రాయశ్చిత్త కర్మ కూడా చేయకూడదు. ఈ 3 చేయకూడదు నిజమే, అది చేసిన వాడిని అజ్ఞాని అనొచ్చు, బానే ఉంది. కానీ నిత్య నైమిత్తిక కర్మలు కూడా చెడ్డవి అని మీరు ఎలా అంటారు? ఈ 3 చేసే వాళ్ళలో అజ్ఞానం ఉంది, వారు రాగద్వేషాల వల్ల ఇవి చేస్తే పాపం వస్తుంది అని తెలియక చేస్తారు. కానీ మేము నిత్య నైమిత్తిక కర్మలను జ్ఞానం పొంది చేస్తాం, కాబట్టి మీరు మమ్మల్ని ఆ కర్మలు చేసేవారిని ఒక తాటి మీద కలపకూడదు అని పూర్వమీమాంసకుడు ఖండిస్తారు. పైగా శంకరాచార్యుల వారు అన్ని కర్మలు ఒకటే తాటిలో వేస్తూ ఒక మాట వేశారు. అది ఏమిటి అంటే, ఏ కర్మ చేసినా కూడా అది బ్రహ్మహత్యాదివతు అంటారు. అంటే బ్రహ్మహత్య చేసినంత పాపం వస్తుంది అని. బ్రహ్మహత్య మంచిదా చెడ్డదా అంటే చాలా చెడ్డది. బ్రహ్మహత్య అంటే ఇక్కడ బ్రహ్మ అంటే సచ్చిదానంద బ్రహ్మ కాదు, వైదిక బ్రాహ్మణుడిని చంపడం నేరమే.
కానీ నిత్య నైమిత్తిక కర్మలు చేసినా కూడా బ్రహ్మహత్య పాపంతో పోలుస్తున్నారు, అదెలా అని చాలా స్ట్రాంగ్గా దాన్ని అబ్జెక్ట్ చేస్తారు పూర్వమీమాంసకులు. శంకరాచార్యుల వారు నిత్య నైమిత్తిక కర్మ కూడా బ్రహ్మహత్య పాపంలోకే వస్తుంది. ఎందువలనంటే మీరు చెప్పిన 2 కారణాలే అంటున్నారు. ఏమిటి? ఇవి కూడా మీరు అజ్ఞానం వల్లనే చేస్తున్నారు. శాస్త్రం నుంచి నేర్చుకుని చేస్తున్నాం అంటున్నారు, కానీ అజ్ఞానం వల్లనే చేస్తున్నారు. దీన్ని కూడా రాగద్వేషాల వల్లనే చేస్తున్నారు. రాగం అంటే స్వర్గానికి వెళ్ళాలి అనే కోరికతో చేస్తున్నారు. ద్వేషం అంటే ప్రత్యవాయ పాపం రాకూడదు అని చేస్తున్నారు. అంటే ప్రత్యవాయ పాపం మీద ద్వేషం కొద్దీ ఈ కర్మను చేస్తున్నారు. అందువల్ల అన్ని కర్మలు అవిద్యా కామ జనితమే. బ్రహ్మహత్య పాపం అని తేలిగ్గా ఒప్పుకుంటారు, కానీ నిత్య నైమిత్తిక కర్మలు కూడా పాపం అంటే మీరు ఒప్పుకోలేకపోతున్నారు. కానీ ఇది సత్యం అంటున్నారు శంకరాచార్యుల వారు. నిత్య నైమిత్తిక కర్మ అవిద్యాపూర్వకం భవతి కర్మత్వాత్ బ్రహ్మహత్యవతు అని దీనికి అనుమాన వాక్యం కూడా ఇస్తున్నారు. నిత్య నైమిత్తిక కర్మ కూడా అవిద్య వల్ల చేస్తున్నారు. అవిద్య వల్ల చేసేది కర్మ అవుతుంది. ఆ కర్మ బ్రహ్మహత్య కర్మ లాంటిది అని దీనికి వివరణ. పైగా 2 శాస్త్రంలోనే చెప్పబడ్డాయి అని శంకరాచార్యుల వారంటే పూర్వమీమాంసకుడు ఒప్పుకోడు. అన్ని కర్మలు అవిద్యాపూర్వకం అని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. నిత్య నైమిత్తిక కర్మలు ఎప్పుడు చేస్తారు? శాస్త్ర జ్ఞానం పొందాకే చేస్తారు. అందువల్ల నిత్య నైమిత్తిక కర్మలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, దాన్ని దీనితో కలపకూడదు అంటారు. అంటే శంకరాచార్యుల వారు స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా అది కూడా సంకెళ్ళే. మిగతా కర్మలు ఇనుప సంకెళ్ళు అయితే నిత్య నైమిత్తిక కర్మలు బంగారు సంకెళ్లలోకి వస్తాయి. శాస్త్రమే చెప్పినా కూడా కర్మ చేయాలి అంటే కర్తృత్వ భావన ఉండాలి. గోత్రం చెప్పాలి, వర్ణం ఆశ్రమం ఏమిటో చెప్పాలి. కానీ అసలు మీరెవరు? మీరు ఆత్మ, నిర్గుణ ఆత్మ. అద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం అని జ్ఞానకాండలో వస్తుంది. ఆ జ్ఞానకాండకి రాని అజ్ఞానులే నేను కర్తని అని అనుకుంటారు అంటున్నారు శంకరాచార్యుల వారు. అందువల్ల అన్ని కర్మలు అవిద్యా కామ కర్మ నుంచే వచ్చాయి అని తేల్చి చెప్తారు. పైగా శాస్త్రమే చెప్పింది కదా, మీరెందుకు కొట్టివేస్తారు అన్న ప్రశ్నకి జవాబు శాస్త్రమే కర్మలు చేయమని చెప్పింది. మళ్ళీ శాస్త్రమే కర్మ నుంచి ఎదగండి, కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్పింది. నా కర్మనా నా ప్రజయా అని చెప్పేసింది. పైగా కొన్ని కర్మలు చెప్పినప్పుడు ఉదాహరణకు అభిచారికం కర్మ అంటారు, బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన కర్మ అధర్వణ వేదంలో వస్తుంది. ఆ కర్మ ఎలా చేయాలో బోధించినా కూడా ఒక స్టాట్యూటరీ వార్నింగ్ ఇస్తుంది. అది చాలా ప్రమాదకరం, అది చేయకండి అని చెప్తుంది. అలాగే శాస్త్రం కర్మ బంధిస్తుంది అని కూడా చెప్తుంది. కృష్ణ పరమాత్మే ఆ మాట చెప్పాడు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః మధ్యే తిష్టంతి రాజసః అని. అంటే ఈ గుణాల వల్ల కర్మ చేస్తారు, ఈ గుణాలు బంధిస్తాయి. సత్వగుణం ఉన్న వ్యక్తి చేసిన కర్మ వల్ల అతను పుణ్యలోకాలకు వెళ్తే, రజోగుణం ఉన్న వ్యక్తి చేసిన కర్మ ఫలంగా అతను భూలోకంలో మళ్ళీ పుడితే, తమో గుణం ఉన్న వ్యక్తి చేసిన కర్మ ఫలంగా అతను అధోలోకాలకి వెళ్తాడు అని వస్తుంది. కాబట్టి కర్మ బంధిస్తుంది, కర్మ ఫలాలను ఇస్తుంది, సంసార చక్రంలో పడవేస్తుంది అని వీటి వల్ల మనకి తెలుస్తుంది. పైగా కర్మ చేయడానికి అధికారం ఇవ్వటానికి బ్రహ్మచారికి యజ్ఞోపవీతం చేసి ఒక కర్మ చేస్తారు. మళ్ళీ సన్యాసి కర్మలు త్యజించాలి అని సూచించడానికి యజ్ఞోపవీతం తీయటానికి కూడా ఒక రిచువల్ లాగా చేస్తారు. వేదమే కర్మ చేయమని చెప్పింది, కర్మ త్యజించమని చెప్పింది. అలాగే నిత్య నైమిత్తిక కర్మలు కూడా చేయమని చెప్పింది. కానీ అందులోనే కూరుకుపోతున్నారు అజ్ఞానులు. ఎందువల్ల? ఒకటి అది బంధిస్తుంది అని తెలియని అజ్ఞానం వల్ల, 2 స్వర్గలోక ప్రాప్తి కోసం చేయటం వల్ల.
లేదా ప్రత్యవాయ పాపాన్ని అధిగమించటం వల్ల అని శంకరాచార్యుల వారు చెప్తారు. ఈ విషయంలో శంకరాచార్యుల వారు చాలా లోతుగా గ్రామర్ పరంగా వాదిస్తారు. ఇవి అర్థం చేసుకునే ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. వేదాంతం 3 రకాల మనుషుల గురించి వివరిస్తుంది: దేహాత్మవాది, జీవాత్మవాది, పరమాత్మవాది. దేహాత్మవాది అంటే దేహమే నేను అనుకుంటాడు. ఆత్మ అంటే ఏమిటి అంటే దేహం లేదా శరీరం అని అనుకుంటాడు. ఇతను నాస్తికుడు, వేదానికి రాడు. రెండవ వ్యక్తి జీవాత్మవాది, మూడవ వ్యక్తి పరమాత్మవాది. ఈ ఇద్దరి మధ్య భేదం తెలియాలంటే మనం కఠోపనిషత్తుకు వెళ్ళాలి. ఆత్మ గురించి ప్రశ్న వేస్తాడు నచికేతుడు యమధర్మరాజుని. ఒక వ్యక్తి మరణించాక అతని ఆత్మ ఉంది, అది ప్రయాణం చేస్తుంది అని కొంతమంది అంటారు. ఆత్మకు ప్రయాణం లేదు అంటారు. ఏది నిజం అని అతను అడిగితే అక్కడ జవాబులో భాగంగా మనం ఒక వ్యక్తి గురించి చూసాం. ఏమిటది? ప్రతి వ్యక్తిలోనూ 5 అంశాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. ఒక వ్యక్తి మరణించినప్పుడు స్థూల శరీరం ఇక్కడే రాలిపోతుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి దానికి ప్రయాణం లేదు. ఇంకా మిగిలిన 3 ఏమిటి? సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాస అంటారు దాన్ని. ఈ 3ంటిని కలిపి జీవాత్మ అంటుంది వేద పూర్వ భాగం. ఈ జీవాత్మకి ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం ఊర్ధ్వలోకాలకు, పుణ్యలోకాలకు వెళ్ళటం కోసం అనేక కర్మలు నిర్దేశిస్తుంది కర్మకాండ. సో కర్మకాండలో ఉన్నంత వరకు జీవాత్మ అంటే సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిదాభాసతో కూడినది. అక్కడి నుంచి మనం వేదాంతానికి, వేద అంత భాగానికి లేదా ఉపనిషత్తులకు వస్తే అక్కడ జీవాత్మ నిర్వచనం మారుతుంది. ఈ 5ంటిని జీవాత్మలో ఉంటాయని చూసాం. పరమాత్మలో కూడా ఈ 5 ఉంటాయి. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. 3 శరీరాలు, 3 ప్రపంచాలు భిన్నంగా ఉంటాయి పరిణామంలో. వాటిలో ఏర్పడిన ప్రతిబింబం కూడా భిన్నంగా ఉంటుంది. శరీరంలో చాలా చిన్న ప్రతిబింబం ఉంటే ప్రపంచంలో ప్రతిబింబం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఈ 4 అంశాల్లో జీవాత్మకి పరమాత్మకి ఐక్యం లేదు. మరి ఏ విధంగా జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్తాము అంటే ఆఖరి అంశమైన బింబ చైతన్యం. జీవాత్మలోని బింబ చైతన్యము, పరమాత్మలోని బింబ చైతన్యము ఒకటే. చైతన్య పరంగా 2 ఒకటి. కాబట్టి పరమాత్మవాది అంటే ఆత్మ నిర్వచనం మారుతుంది. పరమాత్మవాది ప్రకారం లేదా జ్ఞానకాండ ప్రకారం ఆత్మ అంటే చైతన్యం, జీవిలో సాక్షి చైతన్యం అని అంటాం. ఈ పరమాత్మవాది నా అహం జీవ అహం శివ అంటాడు. 13వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరా అని వస్తుంది. అంటే నేను పరమాత్మను, నేను అకర్త భోక్తను, పుణ్యపాపరహితుణ్ణి అని అక్కడ అర్థం. కాబట్టి నాకు ప్రయాణం లేదు. ఇప్పుడు మొదటి రకం వారిని చూస్తే వారిని దేహాత్మవాదులు అన్నాం. వారు వేదాన్నే నమ్మరు. వారు నాస్తికులు, అవైదికులు, అజ్ఞానులు. వారికన్నా జీవాత్మవాదులు మేలు. ఎందువల్లనంటే వీరు వేదాన్ని నమ్ముతారు. కాకపోతే ఎక్కడ సమస్య వచ్చింది? వారు వేద పూర్వ భాగాన్ని నమ్ముతారు, వేదాంత భాగానికి రానే రారు. వీరు దేహాత్మవాదుల కన్నా బెటర్ కాబట్టి వీరికి జ్ఞానం ఉంది అని వారు అనుకుంటున్నారు. మాకు దేహ వ్యతిరిక్త ఆత్మ జ్ఞానం ఉంది, దేహం వేరు ఆత్మ వేరు అని మాకు తెలుసు అని వారు అంటారు. కానీ మన ప్రకారం దేహాత్మవాది అజ్ఞాని ఒకటి అయితే
జీవాత్మవాది అజ్ఞాని రెండు అని అంటాం. వేద పూర్వ భాగం వారిని విద్వాన్ అంటుంది. అందువల్ల వారు శంకరాచార్యుల వారి వాదనను జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్ని విద్వాన్ అంటుంది శాస్త్రమే, మీరేమో మమ్మల్ని అజ్ఞాని అని కొట్టిపారేస్తున్నారు. మమ్మల్ని గౌరవించకపోతే వానే అజ్ఞాని, మూఢ, ప్రమూఢ, విమూఢ అని ఎందుకంత విమర్శిస్తారు? మాకు నిత్య నైమిత్తిక కర్మల గురించిన జ్ఞానం ఉంది, అందరూ మమ్మల్ని గౌరవిస్తారు, మీరేమిటి ఇలా కించపరుస్తున్నారు అని వారు శంకరాచార్యుల వారిని నిలదీస్తారు. శంకరాచార్యుల వారు భాషాపరంగా ఈ సమస్యను పరిష్కరిస్తారు. వీరిని జ్ఞాని అని వీరు అనుకుంటున్నారు, కానీ వారి జ్ఞానం పూర్తి జ్ఞానం కాదు. దేహాత్మవాది పరంగా వీరి గురించి అడిగితే దేహాత్మవాది పూర్తి అజ్ఞాని, వీరు కొంతమేరకు జ్ఞాని. వీరు ఆత్మ వేరు శరీరం వేరు అని అర్థం చేసుకుంటారు, కానీ వీరు అజ్ఞానులే. ఎందువల్ల? వీరు కర్త భోక్త అనుకుంటారు, స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటారు. వీరికి తెలియని విషయం ఏమిటి? స్థూల శరీరం ఒకటే అనాత్మ కాదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిదాభాస కూడా అనాత్మలోకే వస్తుంది. ఆత్మ నిర్వచనం శరీరత్రయ భిన్నం, అవస్థాత్రయ సాక్షి చైతన్యం అని వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళకి తెలియటం లేదు అని మనకెలా తెలుస్తోంది? వాళ్ళు కర్మలు చేస్తున్నారు, స్వర్గలోక ప్రాప్తి కోసం పుణ్యకర్మలు చేస్తున్నారు. పైగా కర్మలు చేస్తూ నేను కర్త భోక్త అనుకుంటున్నారు. మనసుతో మమేకం చెందుతున్నారు. ఆ మాటకొస్తే వేదాంతం నేర్చుకుని కూడా కొంతమంది మనస్సుతో మమేకం చెందుతారు. భావోద్రేకాలు అంటే రాగద్వేషాలకు అతీతంగా ఎదగలేరు. కానీ ఒక సత్యం తెలుసుకోవాలి, వేదాంతానికి వచ్చిన వారైనా అజ్ఞానులైనా సరే, కర్మ చేయాలి అంటే చలనాత్మకంగా ఉండాలి అంటుంది తర్కం. కానీ ఆత్మ నిర్వచనం ఏంటి? ఆత్మ సర్వవ్యాపకం. అంతటా ఉండే ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అది కదలలేదు. అందువల్ల మీకు పూర్తి ఆత్మజ్ఞానం లేదు. మీరు ఆత్మ కదులుతుంది అనుకుంటున్నారు, మీరు కర్త భోక్త అంటున్నారు, మీరు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నారు. కాబట్టి మీకు దేహాభిమానం ఉన్నట్టే, మీకు స్థూల శరీర అభిమానం లేదు, కానీ సూక్ష్మ కారణ శరీర అభిమానం ఉంది. అది దేహాభిమానం కిందకే వస్తుంది. నిజానికి ఆ విధంగా ఖండించవచ్చు. అహం కరోమి ఇది అభిమాన ఉంది నీకు అని చెప్పవచ్చు. కానీ శంకరాచార్యుల వారి తీరు ప్రత్యేకంగా ఉంటుంది. వారి భాషను అర్థం చేసుకోవడానికి మనకి ఉపభాష లేకపోతే కొన్ని సందర్భాల్లో అర్థం కాదు కూడా. ఇక్కడ శంకరాచార్యుల వారు సాల్వ్ చేసిన పద్ధతి వ్యాకరణ పరంగా, పదాల పరంగా సాల్వ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ జీవాత్మవాది మధ్యలో ఉన్నాడు. అతనిలో కొంత జ్ఞానం ఉంది, కొంత అజ్ఞానం ఉంది. జ్ఞానం ఏ పరంగా ఉంది? తను స్థూల శరీరం కాదు అనే విషయంలో జ్ఞానం ఉంది. అజ్ఞానం ఏ విషయంలో ఉంది? తను సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం కూడా కాదు అనే విషయం అతనికి తెలియటం లేదు. అక్కడ అజ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అజ్ఞానాలు పదం గుర్తుంచుకుంటే చాలు. కానీ శంకరాచార్యుల వారు వాడిన పదాలు మిథ్యా ప్రత్యయ, గౌణ ప్రత్యయ. అవేమిటో చూద్దాం. ముందు గౌణ ప్రత్యయ అంటే ఏమిటో చూద్దాం. మనం ఎప్పుడూ చూసే ఉదాహరణ, సూర్యోదయం చూసి అబ్బా ఎంత బాగుంది అంటాం. కానీ విజ్ఞాన శాస్త్రం సూర్యుడు అసలు ఉదయించాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల సూర్యోదయం అవుతున్నట్టుగా మీకు అనిపిస్తోంది అని చెప్తుంది. అందువల్ల సూర్యోదయం నిజంగా అవదు అని తెలిసి మనం ఆ పదం వాడుతున్నాం. సో గౌణ ప్రత్యయ అంటే జ్ఞానంతో తప్పు పదాన్ని వాడటం, సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని వాడుతాం. అంటే దీని ఫంక్షనల్ యూసేజ్ అంటారు. మనకి వ్యవహారంలో అర్థం అవటం కోసం సూర్యోదయం అని అంటాం. కాబట్టి ఇక్కడ జీవాత్మవాది పరమాత్మవాది విషయం చూస్తే ఇద్దరు
వ్యవహారం నడుపుతున్నప్పుడు దేహాభిమానం చూపిస్తారు. మరి వారిద్దరిలోనూ భేదం ఏమిటి? జీవాత్మవాది దేహ అభిమానాన్ని అజ్ఞానం వల్ల చూపిస్తున్నాడు. తను సూక్ష్మ శరీరం కారణ శరీరం అని అనుకుంటున్నాడు. తను అవి కాదు అని తెలియటం లేదు. దాన్ని మిథ్యా ప్రత్యయ అంటారు. జ్ఞాని కూడా వ్యవహారం చేస్తాడు, దేహాభిమానం చూపిస్తాడు. కానీ ఆ వ్యవహారం చేస్తున్నంతసేపు అతని మనసులో తను శరీరం కాదు, మనస్సు కాదు అనే జ్ఞానం ఉంది. దాన్ని గౌణ ప్రత్యయ అని అంటారు. ఎందువల్లనంటే జ్ఞాని విషయం చూసినప్పుడు మనం ఎప్పుడూ చూసేది నైవ కించిత్ కరోమీతి. అతను నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, పని చేస్తున్నా, ఏదైనా స్పర్శిస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నేను కొంచెం కూడా చేయటం లేదు అనే జ్ఞానంతోనే కర్మ చేస్తాడు. అంటే అతను కర్మను త్యజించడు, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను త్యజిస్తాడు. దీన్ని గౌణ ప్రత్యయ అంటారు. కానీ ఎక్కడ చిక్కొచ్చింది? ఈ జీవాత్మవాది తనకున్న జ్ఞానాన్ని కూడా గౌణ ప్రత్యయ అనే అంటాడు. నేను స్థూల శరీరం కాదు అని నాకు తెలుస్తోంది, దానికి భిన్నంగా ఉన్న ఆత్మను నేను అని మీకు చెప్తున్నాను కదా, కాబట్టి నేను తెలిసి వాడుతున్న పదమే ఇది కూడా గౌణ ప్రత్యయమే అని అంటాడు. దానికి జవాబు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. దానికి జవాబు చూద్దాం. శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, నువ్వు స్థూల శరీరం కాదు అనుకుంటే అయిపోదు. నువ్వు సూక్ష్మ శరీరం కారణ శరీరం కూడా కాదు అని తెలిస్తేనే నీది గౌణ ప్రత్యయం అవుతుంది. కానీ ఆ విషయంలో నీది మిథ్యాజ్ఞానమే. నువ్వు సూక్ష్మ శరీరం కారణ శరీరం కాదు అనే విషయం నీకు తెలియటం లేదు. కాబట్టి నువ్వు వాడేది మిథ్యా ప్రత్యయం. మిథ్యా ప్రత్యయం అంటే అజ్ఞానం వల్ల వాడటం, గౌణ ప్రత్యయం అంటే జ్ఞానంతో వాడటం అని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో జీవాత్మవాది అంటాడు, నేను అజ్ఞానం వల్ల చేయటం లేదు, నేను వ్యవహారం కోసం శరీరంతో మమేకం చెందుతున్నాను అంటే శంకరాచార్యుల వారు ఒప్పుకోరు. నీది మిథ్యా ప్రత్యయమే. నీకు కర్తృత్వ భావన ఉంది. కర్తృత్వ భావన ఉంది అంటే నేను కర్తను అని నువ్వు పొరపాటు పడుతున్నావు. కాబట్టి అది మిథ్యే. అది నీకు సరైన జ్ఞానం లేదు. నువ్వు సంసారివే. నువ్వు నిత్యనైమిత్తిక కర్మలు ప్రత్యవాయ పాపం పోవటానికి చేస్తున్నావు. అంటే నీలో పాప భయం ఉంది. పాప భయం దేహ అభిమానం ఉంటే వస్తుంది. పాపం వల్ల మళ్ళీ పుడతాము, నరకలోకాలకు వెళ్తాము, మళ్ళీ వస్తాము అనే భయం ఉంటుంది. కానీ జ్ఞానికి నిత్యనైమిత్తిక కర్మలు అవసరం లేదు. అతనికి పాప భయం లేదు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం అని తెలుసు. అంతేకాదు నా పుణ్య పాపే మమ నాస్తి అని కైవల్యోపనిషత్తులో వస్తుంది. దానికి జీవాత్మవాది వాదిస్తాడు. నేను దేహం కాదని నాకు తెలుసు, శాస్త్రమే నాకు ఈ విషయం నేర్పించింది. ఉదాహరణకు శాస్త్రం చెప్తుంది, నా పుత్రుణ్ణి నేనుగా భావిస్తాను, నీకు నాకు భేదం లేదు, నువ్వే నేను అని అంటాను. కానీ నిజానికి నాకు పుత్రుడు వేరు, నేను వేరు అని తెలుసా లేదా? అందువల్ల నాది గౌణ ప్రత్యయమే. అంటే నేను జ్ఞానంతో చెప్పినది. అజ్ఞానంతో చెప్పినది అని ఎప్పుడు చెప్తాము? ఒక చెట్టు బోదె మాత్రం ఉండి రెండు వైపులా రెండు కొమ్మలు ఉండి దానికి చివర్లో కాసిన ఆకులు ఉంటే చీకట్లో చూస్తే అదొక మనిషి రెండు చేతులు చాచి నిల్చున్నట్టుగా అనిపిస్తుంది. అది పొరపాటు. దాన్ని మీరు మిథ్యా ప్రత్యయం అనాలి. అక్కడ అతనికి అజ్ఞానం ఉన్నట్టు అర్థం అని అంటాడు. దానికి శంకరాచార్యుల వారు చీకట్లో చెట్టుని చూసి మనిషి అని అనుకున్నాడు, అది పొరపాటు పడతాడు అంటున్నా బానే ఉంది. కానీ అది జ్ఞానమో అజ్ఞానమో మొదట్లో తెలియదు. అదేవిధంగా జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా కర్మలు చేస్తారు. కానీ జ్ఞానంతో చేస్తున్నారా అజ్ఞానంతో చేస్తున్నారా అనేది వారు ఎదుర్కొనే దాని ఫలితాన్ని బట్టి ఉంటుంది. దీనికి వ్యాకరణ పరంగా రెండు వాక్యాలు చూస్తే ఇంగ్లీష్లో సిమిలీ మెటఫర్ అంటారు, తెలుగులో
సిమిలిని ఉపమాలంకారం అని, మెటఫర్ని రూపకం అని అంటారు. ముందు ఇంగ్లీష్లో చూద్దాం. హీ ఫాట్ లైక్ ఎ టైగర్ ఇన్ ద వార్. ఇది సిమిలి. ఒక పులిలాగా యుద్ధం చేశాడు. లాగా, ఓలే, వలే అని వస్తే అది సిమిలి ఉపమాలంకారం అవుతుంది. హీ ఈజ్ ఎ టైగర్ ఇన్ ద వార్. అతను యుద్ధంలో పులి అని అన్నది మెటఫర్ అవుతుంది, రూపకం అవుతుంది. అంటే అతను పులి ఒకటే అన్నట్టుగా చెప్పాం. ముందు పులిలాగా అన్నాము, అక్కడే అతన్ని మెచ్చుకుంటున్నాం. తర్వాత అతనే పులి అనేది ఇంకా పెద్ద పంచ్. నిజంగా అతను పులిలాగా గాండ్రిస్తాడా? అవన్నీ చేయడు. కానీ అతనికి తెలుసు మనం పులి అంటే నిజంగా పులిలాగా తనను తాను పులి అనుకోడు. మనము అతన్ని అన్ని విధాలుగా పులి అని అనటం లేదు. మనకి అది తెలిసే పులిలాగా అతను యుద్ధం చేశాడు అనే ఉద్దేశంతో ఆ పదం వాడాము. అదేవిధంగా కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో గృహస్థ సన్యాసి అన్నాడు. అంటే అతను గృహస్థుగా ఉన్నాడు, కానీ సన్యాసం నిజంగా స్వీకరించలేదు. సన్యాసికి ఉండే మనస్తత్వం ఉంది, ఆంతర సన్యాసం ఉంది. అందువల్ల అక్కడ జ్ఞానం ఉండి వాడుతున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి అని చెప్తారు శంకరాచార్య వారు. దాన్ని ఇంకా బాగా అర్థం అవ్వడానికి ముందు మన స్వామీజీ మనకి తెలిసిన ఒక లౌకిక ఉదాహరణ ఇస్తున్నారు. అదేంటో చూద్దాం. రజ్జు సర్ప భ్రాంతి తీసుకుంటే తాడుని చూసి పాము అని పొరపాటు పడతాం. ఈ పొరపాటుని అధ్యాస అని అంటారు. ఈ పొరపాటు పడ్డప్పుడు ఏం చేస్తాం? అక్కడ తాడుని చూసి నిజంగానే పాము అని భయపడతాం. అది భయపడుతున్నాం కాబట్టి నిజం పాము అనుకుంటున్నాము అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రజ్జు సర్ప భ్రాంతి కాకుండా స్వామీజీ ఇంకో పాము గురించి చెప్తున్నారు. అదేమిటి? ఇప్పుడు మోడర్న్ సిచ్యుయేషన్లో తీసుకుంటే ఒక స్టేజ్ మీద ఒక గ్రూప్ డ్రామా వేస్తున్నారు. శివపార్వతుల నృత్యం వేస్తున్నారు. శివుడి నృత్యాన్ని తాండవం అని, పార్వతీ నృత్యాన్ని లాస్యం అని అంటారు. సరే, శివుడి మెళ్ళ పాము వేసుకుంటాడు. ఆ పాము నిజం పామా, రబ్బరు పామా? వేసుకునే వ్యక్తికి అది రబ్బరు పాము అని తెలుసు. ఆ డ్రామా చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా అది రబ్బరు పాము అని తెలుసు. కానీ ఎవరు దాన్ని రబ్బరు పాము అనరు, పాముగానే వ్యవహరిస్తారు. అంటే అక్కడ జ్ఞానం ఉండి పాము అని అంటున్నారు. ఇది కూడా ఒక విధమైన అధ్యాసే. ఎందువల్లనంటే అది రబ్బరు పాము అని తెలిసి కూడా పాముగా భావిస్తున్నారా లేదా? కాబట్టి ఇప్పుడు 2 అధ్యాసలు చూస్తున్నాం. తాడుని చూసి పాము అని పొరపాటు పడతాం రోడ్డు మీద. రబ్బరు పాముని చూసి అసలు పాము అని భావిస్తాము డ్రామాలు. ఈ రెండిటి మధ్య భేదం ఏంటి? రెండింటిలోనూ ఆరోపిత సర్పం ఉంది. అంటే ఒకదాని మీద ఆరోపించిన సర్పం ఉంది. ఏమిటి భేదం అంటే, రజ్జు సర్ప భ్రాంతిలో తాడుని చూసి పాము అని అనుకోవటం అజ్ఞానపూర్వకం. అక్కడ ఉన్నది తాడు అని తెలియక పాముగానే నమ్మేస్తాం. కాబట్టి అది అజ్ఞానం వల్ల ఏర్పడినది. కానీ రబ్బరు పాములో అది చూడగానే మనకి తెలుసు నిజం పాము కాదు అని. నిజం పాము అయితే శివుడు వేషం వేసే వ్యక్తి దాన్ని ధరించడు, చూసే ప్రేక్షకులు అక్కడ కూర్చోరు, పారిపోతారు. కాబట్టి అందరికీ అక్కడ అది రబ్బరు పాము అని తెలుసు. కాబట్టి ఇది జ్ఞానపూర్వకం. రెండో భేదం, పాముగా భావిస్తున్నది నిజం పాము కాదు, నిజం పాము వేరే ఉంది అనే భేద జ్ఞానం లేదు. కానీ రబ్బరు పాము విషయంలో ఇది రబ్బరు పాము, అసలు పాము వేరే ఉంది అనే భేద జ్ఞానం ఉంది. తర్వాత 3వ భేదం, ఈ పాముని చూసి నిజం పాము అనుకుని భయపడుతున్నాం. కానీ రబ్బరు పాము విషయంలో ఆ పాము దగ్గరికి వెళ్తున్నాం. ఆ పాముని తీసుకురా అని డైరెక్టరు అంటాడు, అసిస్టెంట్ తీసుకువస్తాడు,
శివుని పాత్రధారి వేసుకుంటాడు. ఎవరు అక్కడ భయపడటం లేదు. కాబట్టి ఇక్కడ మనం 3 పదాలను చూసాం. అవేమిటి? ముఖ్య సర్ప, మిథ్యా సర్ప, గౌణ సర్ప. ముఖ్య సర్ప అంటే అసలు పాము. అసలు పాముని ఇక్కడ మనం చూడలేదు, కానీ అసలు పాము ఉంటేనే ఈ పొరపాట్లు వస్తాయి. ఈ 2, 3 అధ్యాస. కానీ 2, 3 అధ్యాసలో భేదం ఏమిటి? రజ్జు సర్ప భ్రాంతిలో దాన్ని మిథ్యా సర్పం అన్నాం. రబ్బర్ పాము విషయంలో గౌణ సర్పం అన్నాం. సో 3 పదాలు చూసాం. ఈ 2 అధ్యాసలకి 2 భిన్న పదాలు వాడతాం. అదేమిటి? మిథ్యా పాముకి వాడిన పదం మిథ్యా ప్రత్యయ, గౌణ పాముకి వాడిన పదం గౌణ ప్రత్యయ. అంటే 5 పదాలు వాడాం ఇక్కడ. అలాగే వేదాంతంలో కూడా ఆత్మకి 3 పదాలు వాడతాం. ఏమిటది? ముఖ్య ఆత్మ, మిథ్యా ఆత్మ, గౌణ ఆత్మ. ముఖ్య ఆత్మ అంటే అసలు నేను, చైతన్యం, అధిష్టాన ఆత్మ, అకర్త భోక్త ఆత్మ. ఇప్పుడు మిథ్యా ఆత్మ అంటే అహంకారాన్ని నేనుగా భావించటం, కర్త భోక్తగా భావించటం. ఆధార్ కార్డులో ముఖ్య ఆత్మ గురించి మాట్లాడతామా, అహంకార ఆత్మ గురించి మాట్లాడతామా అంటే ముఖ్య ఆత్మ గురించి మాట్లాడితే అందరికీ ఒకటే వర్ణన ఉంటుంది. జ్ఞాని కూడా తను అహంకారం కాదు అని తెలిసినా తన పేరు, ఊరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, పుట్టినరోజు అవన్నీ ఇస్తాడు. అంటే జ్ఞాని కూడా వ్యవహారంలో అహంకారాన్నే వాడతాడు. కాబట్టి జ్ఞాని అహంకారం వాడితే దాన్ని గౌణ ప్రత్యయ అంటారు. అంటే అతను అహంకారం కాదు అని తెలుసుకొని వాడటం. ఈ గౌణ అంటే జ్ఞానం అని గుర్తుంచుకుంటే ఇది తేలిగ్గా అర్థమవుతుంది. నేను అహంకారం కాదు అనే జ్ఞానం అతనికి ఉంది. ఒక నాట్యకారునికి పాము మెడలో వేసుకుంటే అది ఆభరణం అవుతుంది, నాగాభరణం అవుతుంది. అదే జ్ఞానికి అహంకారం కూడా ఆభరణం అవుతుంది. కానీ రజ్జు సర్ప భ్రాంతి విషయానికి వచ్చేసరికి దాని ఆభరణం అనకూడదు. అతను తాడుని చూసి పాముగా భయపడుతున్నాడు. అంటే ఇక్కడ అహం ప్రత్యయం వాడినప్పుడు మిథ్యాహం ప్రత్యయం ఎవరు వాడతారు, గౌణాహం ప్రత్యయం ఎవరు వాడతారు అంటే సంసారి మిథ్యాహం ప్రత్యయం వాడతాడు. అంటే సంసారి తను నిజంగానే అహంకారం అనుకుంటాడు, కానీ జ్ఞాని తన అహంకారం కాదు అని తెలుసుకుని కూడా వ్యవహారం కోసం అహంకారం వాడతాడు. ఉదాహరణకి జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా భవతి భిక్షాందేహి అంటారు. కానీ జ్ఞాని చెప్పినప్పుడు శరీరం నేను అని అనుకోడు, అతనికి దేహ అభిమానం ఉండదు. అజ్ఞానికి దేహ అభిమానం ఉంటుంది. ఇంత వాదన ఎందుకు అంటే జీవాత్మవాది విషయాన్ని ఖండించటం కోసం వచ్చింది. జీవాత్మవాది ఏమంటాడు? అహం కర్త, అహం భోక్త, నేను నిత్య నైమితిక కర్మలు చేయాలి అని అంటాడు. ఈ అహం ఏది? మిథ్యాహమా గౌణ అహమా అంటే అతని ఉద్దేశంలో గౌణ అహమే. నేను దేహాన్ని కాదు అని నాకు తెలుసు, కాబట్టి నేను చెప్పేది గౌణ అహం అని అతను అంటాడు. గౌణ ప్రత్యయాన్ని తీసుకోవాలంటే నాకు జ్ఞానం ఉంది. గౌణం అంటే జ్ఞానం అని గుర్తుంచుకోవాలని చూసాం. నాకు జ్ఞానం ఉంది అని అంటాడు. అక్కడ శంకరాచార్యుల వారు అతన్ని ఖండిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నట్టుగా నీది జ్ఞానంతో కూడిన వాక్యం కాదు, నీది గౌణ ప్రత్యయం అవ్వదు, నీది మిథ్యే అవుతుంది. నువ్వు అజ్ఞానిలోకే వస్తావు. ఎందువల్ల అంటే నువ్వు ఇంకా జ్ఞానానికి రాలేదు, కర్మకాండలోనే ఉన్నావు. కర్మకాండలో చెప్పే జీవాత్మ వేరు, జ్ఞానకాండలో చెప్పే జీవాత్మ వేరు. కర్మకాండలో జీవాత్మ అంటే సూక్ష్మ శరీరం ప్లస్ కారణ శరీరం ప్లస్ ప్రతిబింబ చైతన్యం అని చూసాం. అదే జ్ఞానకాండలో జీవాత్మ అంటే సాక్షి చైతన్యం అని చూసాం. నీది మిథ్యే, జ్ఞానం కాదు అని ఎలా చెప్పగలం అంటే నీకు ముఖ్య ఆత్మకి అహంకారానికి మధ్య
భేదం తెలియటం లేదు, ముఖ్య ఆత్మ అనేది వేరే ఉంది అని తెలియటం లేదు, అహంకారమే ముఖ్య ఆత్మ అని అనుకుంటున్నావు అని శంకరాచార్యుల వారు వాదిస్తున్నారు. మనం దీనంతా సింపుల్ గా చెప్పవచ్చు. జీవాత్మవాది అజ్ఞాని, అతనికి తాను పరమాత్మ అని తెలియదు కాబట్టి అని చెప్పవచ్చు. కానీ ఇది పొందటానికి శంకరాచార్యుల వారు తనదైన స్టైల్లో చుట్టూ తిరిగి చెప్తున్నారని, దీన్ని ఇంటలెక్చువల్ లగ్జరీ అంటారని, ఇది ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళే ఎంజాయ్ చేయగలరని మనం చూస్తూ వస్తున్నాం. మనం రజ్జు సర్పభ్రాంతిలోని పాము గురించి, రబ్బరు పాము గురించి చూసాము. స్వామీజీ ఉదాహరణ కింద శంకరాచార్యుల వారిచ్చే ఉదాహరణ సింహ దేవదత్త. దేవదత్తుడు సింహం అని అంటున్నాడు. అంటే అతను నిజంగా సింహం అని కాదు. నిజంగా సింహం అయితే అని పక్కన నిల్చోని కూడా నిల్చోడు. ఎందుకు సింహం అంటే ధైర్యానికి పెట్టింది పేరు. సింహం ధైర్యానికి పెట్టింది పేరు. ఇతను కూడా సింహంలా ధైర్యంగా ఉన్నాడు అని. దీన్ని గౌణ ప్రత్యయ అంటారు. అంటే అతను సింహం కాదని తెలిసి అతను సింహం అనే పదం వాడతాం. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా శంకరాచార్యుల వారు ఇస్తున్నారు. అది మానవ అగ్ని. ఈ మనిషి అగ్ని. కొంతమందిని అంటారు చూడండి, అతను సలసల మండే అగ్నిలాగా జ్వలిస్తున్నాడు అని. అగ్నిలాగా జ్వలిస్తున్నాడు అంటే అది ఉపమాలంకారం. అతను సలసల మండే అగ్ని జ్వాల అని ఆపేస్తే అది రూపకాలంకారం అవుతుంది. ఇక్కడ కూడా అతను అగ్ని అంటే అతను తెలివైన వ్యక్తి, అతని మొహం కాంతితో వెలిగిపోతోంది అనే అర్థంతో వాడవచ్చు, లేదా ఉడుకు రక్తం అని చెప్పడానికి వాడవచ్చు. సో గౌణ సింహ, గౌణ అగ్ని, గౌణ ప్రత్యయ ఇక్కడ వాడుతున్నాం. అంటే తెలిసి అతను సింహం కాదని తెలుసు, అగ్ని కాదని తెలుసు, అందువల్ల మనం అతన్ని చూసి భయపడటం లేదు. ఇది తెలిసి చేసిన అధ్యాస. గౌణ ప్రత్యయ అంటే తెలిసి తెలిసి చేసే అధ్యాస. ఇన్ అదర్ వర్డ్స్ జ్ఞానంతో చేసిన పొరపాటు. అతను పులిలా నడవలేడు, అగ్నిలా దేన్ని కాల్చలేడు. మరి మిథ్యాసింహం ఎక్కడ? దేన్ని మిథ్యాసింహం అంటాము అంటే శంకరాచార్య వారు ఇక్కడ చెప్పలేదు, మనం కలుపుకోవచ్చు. వ్యాక్స్ మోడల్స్ ఉంటాయి. లండన్లో మిసాచుటిస్ మ్యూజియం ఉంటుంది. అనేక వ్యాక్స్ మోడల్స్ ఉంటాయి. అందులో మన మోడీ, ఐశ్వర్యారాయ్ వీళ్ళందరూ కూడా అక్కడ వ్యాక్స్ మోడల్స్గా ఉంటారు. దూరం నుంచి చూస్తే అస్సలు మనుషులు అక్కడ నిల్చున్నట్టే అనిపిస్తుంది. అంటే వాళ్ళు మనుషులే అని మనం పొరపాటు పడే అవకాశం ఉంది. అంత దాకా ఎందుకు? ఈ ఫ్రూట్స్ వస్తాయి వ్యాక్స్ మోడల్స్లో. ఆ దూరం నుంచి ద్రాక్ష పండు ఎవరింట్లో ఉన్నా వాళ్ళ హాల్లో పెడితే కొంచెం దూరం నుంచి చూస్తే అవి నిజం ద్రాక్ష పళ్ళులానే ఉంటాయి. మనకి ఇంకా పెట్టలేదేంటి వీళ్ళు ద్రాక్ష పండు హాల్లో పెట్టి కూడా అని అనుకునే పొరపాటు ఉంది. ఇక్కడ వ్యాక్స్ మోడల్ని చూసి మనం అసలు అంశం అనే పొరపాటు పడుతున్నాం. దాన్ని మిథ్యా ప్రత్యయం అంటారు. అంటే అది నిజం కాదు అని మనకి తెలియదు. మనం మ్యూజియంలో మోడీ పక్కన నిల్చుని ఫోటో తీసుకుంటే మోడీతో మనం ఉన్నట్టే అనిపిస్తుంది. పార్కులో 5-6 కూర్చుని బెంచి మీద ఒకళ్ళు కింద ఒకళ్ళు కూర్చున్నట్టు ఉంటుంది. వారి మధ్యలో మీరు కూర్చుంటే నిజంగా 5-6 మధ్యలో మీరు కూర్చుని కబుర్లు చెప్తున్నంత భావన వస్తుంది. అంటే అసలు నిజం అక్కడ తెలియదు. కాబట్టి దాన్ని మిథ్యా ప్రత్యయ అంటారు. అంటే ఇది అజ్ఞానంతో కూడినది, నిజం కాదని తెలియనిది. ఇప్పుడు జ్ఞానికి ప్రపంచం ఏమిటి? మిథ్యా ప్రపంచమా గౌణ ప్రపంచమా అంటే అతనికి ప్రపంచం మిథ్య అని తెలుసు. ఇక్కడ ఈ పదాలు సరిగా అర్థం చేసుకోవాలి. అతనికి ప్రపంచం మిథ్య అని తెలుసు అంటే నిజం కాదు అని తెలుసు. ద్వైతం నిజంగా లేదు అని తెలుసు. అజ్ఞానికి ద్వైతం నిజంగా ఉంది అనుకుంటాడు. కాబట్టి అజ్ఞాని దగ్గర వాడేటప్పుడు మిథ్యాద్వైతం అనాలి. జ్ఞాని గురించి మాట్లాడేటప్పుడు గౌణ ద్వైతం అనాలి. అలాగే జ్ఞాని అహంకారాన్ని వ్యవహారానికి వాడతాడు, తెలిసే వాడతాడు.
కానీ నేను అహంకారం అని అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్తాడు, మనం భారతంలో చూస్తాం, నేను నిత్య బ్రహ్మచారినైతే మీకు నది దోవనివ్వాలి అని గోపికలతో అంటాడు. గోపికలతో రాసక్రీడలు నడుపుతూ అష్టభార్యలు ఉన్న కృష్ణ పరమాత్మ బ్రహ్మచారి ఎలా అవుతాడు అని సందేహం వస్తుంది. అంటే కృష్ణ పరమాత్మకు దేహ అభిమానం లేదు, బంధకత్వం లేదు అని అర్థం చేసుకోవాలి. మరి అయితే అది నిజం కాదని తెలిసి ఎందుకు వాడతాము? అతను సింహం అన్నాం, అతను అగ్ని అన్నాం, ఎందుకు అన్నాము అంటే దానికి జవాబు ఆ సందర్భంలో ఆ వ్యక్తిని స్తుతించడానికి, అతన్ని మెచ్చుకోవడానికి వాడతాం. పరమవీర చక్ర బిరుదిస్తారు కొంతమందికి. అంటే ఇది కావాలని వాడతారు, తెలిసి అతన్ని మెచ్చుకోవడానికి వాడతారు. కాబట్టి దీన్ని గౌణ ప్రత్యయ అంటారు. శంకరాచార్యుల వారు ఇక్కడ చాలా అద్భుతంగా వివరిస్తారు. ఇప్పుడు దేవదత్తని సింహం అని అన్నప్పుడు ఆ దేవదత్తకి తెలుసు తను సింహం కాదని, వాడినతనికి తెలుసు అతను సింహం కాదని. అదే విధంగా ఇప్పుడు జ్ఞానికి కూడా తెలుసు, అతను నేను ఈ వ్యవహారం నడుపుతున్నాను, నా పేరు ఇది అని వాడినప్పుడు జ్ఞానికి తన నిజంగా అహంకారం కాదు అని తెలుసు. ఈ విషయం చెప్పడం కోసమే ఇంత పెద్ద చర్చ జరపాల్సి వచ్చింది. గురువు వేదాంతం బోధిస్తాడు కాబట్టి టీచర్కి అతను అహంకారం కాదు అని తెలుసు, నేర్చుకున్న వ్యక్తికి తన అహంకారం కాదు అని తెలుసు. అయినా ఆ బోధ జరుగుతున్నంతసేపు ఆ ద్వైత భావంలోనే ఉండాలి. గురువు నేర్పించాలి, శిష్యుడు నేర్చుకోవాలి. కానీ ముఖ్య అహం ఈ ద్వైతానికి అతీతమైనది అని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే నేను ముఖ్య అహాన్ని, నేను చైతన్యాన్ని, నేను నిత్యముక్త శుద్ధ పురుషుణ్ణి అని గుర్తుంచుకుంటాడో అతనే అసలైన జ్ఞాని. లేకపోతే ఇంత జ్ఞానం పొందినా కూడా అది అనర్థం అవుతుంది. నేను మనశ్శరీరాలు కాదు అని జ్ఞాననిష్టలో నిలబడితే అప్పుడు మనసు భోరున ఏడుస్తున్నా కూడా అహం ఆనంద స్వరూప అని అనగలుగుతాడు జ్ఞాని. ఏదైనా బాధ కలిగినా ఆ బాధ శరీరానిది. మోకాలు నొప్పి వస్తుంది, లేచి నిల్చోవటం కష్టమవుతుంది, అది శరీరానికి, నేను శరీరం కాదు. తర్వాత మనసు అనేక భావోద్రేకాలకు లోనవుతుంది, ఆ బాధ మనసుది. కానీ ఆత్మనైన నాకు ఇవేమీ పట్టవు. అంటే ఈ బాధ పోదు, అదొకటి అర్థం చేసుకోవాలి. నేను శరీరం కాదు అంటే నాకు శరీరానికి ఏ బాధ ఉండదు అనుకుంటారు కొంతమంది. శరీరానికి బాధ కలుగుతుంది, మనసుకి బాధ కలుగుతుంది. కానీ ఆత్మనైన నేను వీటికి భిన్నంగా ఉన్నాను అనే భావనలో నిలబడతాడు జ్ఞాని. శరీరానికి కలిగే బాధతో మమేకం చెందడు. సో నాకు నొప్పిగా ఉంది అని అంటే అతను శరీరంతో మమేకం చెందినట్టు. శరీరానికి నొప్పిగా ఉంది అంటే జ్ఞానంలో నెలకొని ఉన్నట్టు. కాబట్టి ఆ జ్ఞానంలో నెలకొని ఉండటానికి నిధిధ్యాసనం చాలా అవసరం. ఎంత జ్ఞానం పొందినా సందర్భం రాగానే కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జ్ఞాని నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి. కాబట్టి పరమాత్మవాది అహం అకర్త అని చెప్తాడు, కానీ జీవాత్మవాది అహం కర్త, నేను నిత్య నైమితిక కర్మలు చేస్తున్నాను అంటాడు. అతనికి అను అకర్త అని తెలియదు. అందువల్ల అతనిది మిథ్యా ప్రత్యయ అని శంకరాచార్య వారు నిరూపించారు. ఈ లగ్జరీ, ఇంటలెక్చువల్ లగ్జరీ మీరు ఆనందించారని, బెంజ్ కార్లో వచ్చారు, మారుతి కార్లో రాలేదని ఆశిస్తున్నాం. ఇంతసేపు మనం చూసిన వాదన ముగింపు చూస్తే, జీవాత్మవాది నేను గౌణ ఆత్మను అని చెబితే అది తప్పు. ఎలా తప్పు అనగలం అంటే, అతనికి అహంకారానికి భిన్నంగా ముఖ్య ఆత్మ అనేది ఇంకొకటి ఉంది
అని తెలిసినప్పుడే తను వాడేది గౌణ ఆత్మ అని అర్థమవుతుంది. అలా తెలిస్తే అతను జీవాత్మవాది అవడు, పరమాత్మవాది అవుతాడు. కాబట్టి ఈ వాదన సారాంశం, నేను కర్తను కాదు, నేను అకర్తను. మనశ్శరీరాలు చేసే కర్మలు చైతన్యం అయిన నాకు అంటవు. జ్ఞానం పొందిన గృహస్థు కూడా పొద్దునే లేచి సంధ్యావందనం చేస్తాడు, కానీ అతను కర్మ చేసినట్టు అవదు. ఎందువల్లంటే అతను కర్మ చేసినా నేను చేయటం లేదు, కర్మ ఆభాస మాత్రమే అంటాడు. ఎందువల్ల? కర్మ నేను చేస్తున్నాను అని అనుకుంటే ఆగామి పుణ్యం వస్తుంది. కర్మ ఆభాసగా చేస్తే ఆగామి పుణ్యం అందదు. అందువల్ల జ్ఞాని వేయించిన గింజలా ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది. కానీ నేను కర్మ చేస్తున్నాను, నేను కర్తను భోక్తను అనుకున్న వ్యక్తిని కర్మఠుడు అంటారు. ఠా అంటే అతను అలా ఎక్కువగా కర్మలో కూరుకుపోయిన వ్యక్తి అని అర్థం. అందువల్ల కర్మఠుడిని జడాహ అని, మూడాహ అని, మందాహ అని అంటారు. ఎందువలనంటే అతను కర్మల్లో ఎంతగా కూరుకుపోతాడు అంటే కర్మకాండ నుంచి జ్ఞానకాండకి రావాలి అని ఎన్నడూ అనుకోడు, జ్ఞానకాండకు రాడు. అందువల్లనే అజ్ఞానులు కర్మ చేస్తారు, జ్ఞానులు కర్మ చేయరు, జ్ఞానం పొంది మోక్షం పొందుతారు అని శంకరాచార్యుల వారు నిరూపించారు. ఇది జీవాత్మవాది పరమాత్మవాదీల గురించిన విశ్లేషణ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.